ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. రెవల్యూషన్ 6 చాప్టర్ ఫస్ట్ ఫ్యూ వర్సెస్. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పగా నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుమంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. వీళ్ళ 7 ముద్రలు గల ఒక పుస్తకం దేవుని చేతిలో మనం చూస్తున్నాం. 7 ముద్రలు గుద్ది ఉంటున్నారు. దాన్ని తెరచడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు 5వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే ఆ గ్రంథం ఏంటో అక్కడ కనబడుతుంది. చదవండి 5:4. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని గ్రంథం విప్పుటకు జయం పొందెనని నాతో చెప్పాను. చూడండి, ఎవరైనా యోగ్యులు ఉన్నారా? ఈ గ్రంథంలో విప్పుటకు ఎవరైనా యోగ్యులుగా ఉన్నారా అని దేవుడు అడిగినప్పుడు తండ్రి అయిన దేవుని చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకొని విప్పడానికి మనుషులు భూమి మీద ఎవ్వరు లేరు యోగ్యులు. పరలోకమందు దూతల్లో ఎవరు లేరు, పాతాళంలో కూడా ఎవరు లేరు. 3 లోకాల్లో స్వరం వినబడ్డది. ఎవరన్నా యోగ్యులు ఉన్నారా? అందులో ఏం రాయబడిందంటే శాపాలు రాయబడి ఉన్నాయి. వెలపట బయట మొత్తం శాపాలి. ప్రపంచానికి రాబోయే తీర్పులు, ఆ తీర్పులు రాయబడి ఉంటుండగా ఆ తీర్పు ఇచ్చేవాడు ఎవరై ఉండాలి? ఒకసారి ప్రభు అంటాడని చూడండి, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. పాపం లేని వారు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు కూడా లేనందున వాళ్ళందరూ కూడా బండలు అక్కడ పడేసి చప్పటిదాకా వెళ్ళిపోయిండు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుము. అంటే శిక్షించడానికి ఎవరు అర్హులు అక్కడ? యేసు ప్రభు మాత్రమే పాపం లేనివాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ సమయంలో ఏమన్నాడు, నేను కూడా ఏ బండని వేయనమ్మా నీ మీద, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు, ఇక మీద నా పాపము చేయకని క్షమాపణ ఇచ్చి పంపించాడు. నిన్న మన సంఘం కాకుండా ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చి ఆయన నాకు ఎట్లా పరిచయం అంటే అక్కడక్కడ మనం సభలు పెట్టిస్తూ ఉంటాం కదా, అక్కడ పరిచయం అయింది. ఫస్ట్ అయ్యా నా దగ్గర ఘోరమైన పాపం జరిగిపోయింది, నువ్వు నా కోసం ప్రార్థన చేయాలన్నమాట రాత్రి జాములని. అప్పుడు నేను కంగారు పడిపోతా ఉన్నా, ఏంటి ఈ రాత్రి పడుకునే సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది ఏంటి అని అనుకుంటా ఉంటే ఏం జరిగింది అంటే అప్పుడు తాను చెప్తా ఉన్నాడు, నేను పాపం చేసి ఉంటున్నాను, మరి నాకు మీరు ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలో నాకేం తోచడం లేదు, బైబిల్ చదువుకున్నా, స్నానం చేసినా, కూర్చున్నా, మోకాళ్ళ మీద ఉన్నా, నాకేం చేయాలో మనసున పడతలేదంటే అప్పుడు ఆయనకు ఫోన్ కాల్ మీద ప్రార్థన చేసి 51వ కీర్తన చదువుకో, దావీదు ప్రార్థన చేస్తే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, మళ్ళా జోలికి ఎప్పుడు కూడా పోలేదు. కనుక నీవు కూడా ఈ కీర్తన చదువుకొని సమాధానంతో ఉండు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, కన్నీళ్ళు కార్చని ఆయన కోసం మరి ప్రార్థనలో ఆయన నడిపించుంటున్నాను. చూడండి, పాపంకు జీతం ఏంటిది? మరణము. ఈ పాపం ద్వారా శాపం వస్తుంది, శాపం ద్వారా మరణం వస్తుంది, మరణం ద్వారా నరకం వస్తుంది. చూడండి, పాపంకు జీతం మరణం అన్నప్పుడు మరణానికి సంబంధించిన రోగాలు కూడా వస్తాయి. నానా విధమైన రోగాలు మనల్ని ఆవరించుకొని ఉంటాయి. దగ్గు అంటాం, దమ్ అంటాం, టైఫాయిడ్ అంటాం, ఎయిడ్స్ అంటాం, క్యాన్సర్ అంటాం, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్నీ కూడా మనల్ని ఆవరించుకుంటాయి. దానికి వీరు కూడా ఏంటంటే యేసు ప్రభు రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసు రక్తంలో కడగబడిన మనము, యేసు ప్రభు మనకి తెచ్చిన స్వస్థత జన్మ హక్కు అన్నట్టు, అది మనము బాధ్యత తీసుకోవాలి. బల్ల మీద మొత్తం అరటి పండ్లు, సేపు పండ్లు అన్నీ పెడితే అమ్మ రండి వచ్చి తినండి, ఇష్టమైన వాళ్ళు తీసుకోండి అంటే ఇప్పుడు ఒక్కవిడ కూర్చుంటుండే ఏమో నాకు అవునో కాదు, నాకు ఇద్దరో లేదు అనుకుంటే నడుతుందా? అందరినీ పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, రండి వచ్చి తీసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలా? లేచి వచ్చి, ఇది నాకు కూడా అధికారం అంటే అయ్యగారు తీసుకోమని చెప్తున్నాను, ముందుకొచ్చి తీసుకుంటేనేమో నీకు అవి ఉంటాయి, నువ్వు తీసుకోలేవంటే అవి నీకు దక్కాయి. మనం లేచి తీసుకోవడమే విశ్వాసం. దాన్ని ఏమంటాం? విశ్వాసం. దేవునికి స్తోత్రం. బట్టలు ఉన్నాయి, చేతెత్తండి, నిలబడండి, ఎవరికైనా కావాలంటే 10 సార్లు అడిగినా ఒక్కోళ్ళు నిలబడతలేరు, చేతెత్తండి, ఏమో నాకు అవునో కాదు.
నాకు ఇత్తడో లేదు అనుకుంటూ ఉంటే ఏమైపోతుంది? వేరేళ్ళు అందుకుంటుండ్రు. నువ్వు లేచి నిలబడి నాకు కావాలి అనడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. నువ్వు అధికారంతో తీసుకోవాలి. గవర్నమెంట్ నీకు ఇచ్చారు. నీకు అవసరం ఉన్నప్పుడు, పేదగా ఉన్నప్పుడు నీ ప్రజలకు నువ్వు ఏం చేయాలో తీసుకోవాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు నువ్వు తీసుకోవాలి. ఇంకా నాకు ఉందో లేదో అవసరమో మరి అనుమాన పడతా ఉంటే అది నీకు దొరకదండి. అట్లే దేవుని క్షమాపణ కూడా, దేవుని స్వస్థత కూడా నువ్వు నిలబడి పొందుకోవాలి. నీకు ఏ చిన్న రోగం వచ్చినా దాన్ని గద్దించుడు నేర్చుకోవాలి. పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, గద్దించాలి. నాకు కింద పనులకు క్రౌన్ పెట్టించాను అంటే దీనికి దానికి బ్రిడ్జ్ పెట్టించి జాయిన్ చేసి ఈ పనులకు ఆ పనులకు కనెక్షన్ ఇచ్చారు. ఒకనాడు అదే ఊడు మొదలైంది. అదే ఊతుందంటే 4 పనులు కూడా ఊడుతాయి. ఇక నాకు భయం వేసిపోయింది. ప్రభువా, లేక పెట్టించుకున్న డబ్బు ఖర్చు చేసి 4 పనులు ఇవి ఊడిపోతే ఎట్లా? యేసు నామములో ఇది బలపడును కాక అని ప్రార్థన చేసిన. యేసు నామములో ఇది బలం పొందును కాక. ఊగేది బలం పొందదిగా, అసాధ్యమైన పని, అది తీసి పడేయవలసిందే. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే ఆ దేవుడు బలపరిచాడండి. ఊగుడు మానేసింది, నొప్పి పోయింది, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థత మనకేంది? అధికారం. నీకు ఏ నొప్పి ఉన్నా, లివర్ ఖరాబ్ అయి అక్కడ మెల్లగా నొప్పి లేస్తున్నా ఏమనాలా? యేసునామములో నొప్పి నీకు ఆజ్ఞాపిస్తున్నాం, పో బయటికి. కాళ్ళకు ఏమనాలా? యేసునామములో కాళ్ళకు నొప్పి, పో బయటికి. నువ్వు ఆజ్ఞాపించు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో నీ నోరు దాన్ని పలికినప్పుడు శక్తి విడుదలవుతుంది, అభిషేకం విడుదలవుతుంది, స్వస్థత విడుదలవుతుంది. స్వస్థత నీ జన్మ హక్కు. దేవుడికి స్తోత్రం. ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఎట్లా నీకు ఇంట్లో ఉండేదానికి జన్మ హక్కు? నీ ఇల్లు, నీ పౌరసత్వం, నువ్వు భారతదేశీయురాలు, నువ్వు భారతదేశ పౌరునివి అని ఆధార్ కార్డు ఎట్లా ప్రూఫ్, అట్లే నువ్వు బాప్తిస్మం పొందిన బిడ్డవు కనుక నీకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జయం పొందిన వాడు గ్రంథంను విప్పడానికి శక్తి పొందుకున్నాడు. జయం పొందిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు దేవుని చేతిలో నుండి 7 ముద్రలు గుద్దిన పుస్తకాన్ని తీసుకొని తెరుచుటకు అధికారం పొందాడు. ఆయన ఒక్కడే పాపం లేనివాడు. ఎవరు కూడా పరలోకమందు, భూలోకమందు, పాతాళమందు విప్పుటకు లేనప్పుడు యోహాను గారు ఏం చేశారు? ఏడ్చుడు మొదలుపెట్టాడు. బిగ్గరగా ఏడుస్తా ఉన్నాడు. చాలా కన్నీళ్ళు గారిపోతా ఉన్నాయి. అయ్యా, భూమి మీద ఒక్కరు కూడా లేరు తండ్రి, అందరు పాపం చేశారు దేవా, ఎవరి యోగ్యులో చూపించు తండ్రి అని ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడు, ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఆ దూత ఏమంటున్నాడు? బహుగా ఏడుస్తున్నప్పుడు, ఏడవకము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు జయం పొంది ఉన్నాడు, నువ్వు ఏడవకు, ఆయన విప్పుతాడని చెప్పి ధైర్యపరిచాడు. నీవు కూడా ఏదన్నా ప్రార్థనకు జవాబు రాకుంటే ఏం చేయాలా? వెక్కి వెక్కి ఏడవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం జవాబు వస్తుంది? ఏడవకము, నీ ప్రార్థన వినబడ్డది, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అన్న ఏడ్చెను, జవాబు పొందాను. అవునా కదా? హిజ్కియా రాజు గోడ తట్టు తిరిగి ఏడ్చెను, 15 నెలల ఆయుష్కాలం పొందాను. రాహేలు ఏడ్చెను, సంతానం కలిగాను. చూడండి, ఏడ్చి ప్రార్థన చేస్తే దానికి ప్రత్యేకమైన జవాబు ఉంటుంది. నువ్వు ఒక దినాన్ని కేటాయించుకోవాలా. ఆ దినం ఏ పని చేసుకోవద్దు. ఆ దినం ఉపవాస దీక్షలో ఉండాలి. ఉదయం నుండి మొదలుకొని సాయంకాలం వరకు ఏం తినకుండా ఒక మూలన కూర్చుండి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండి, బైబిల్ చదువుతూ ఉండి, పాటలు పాడుతూ ఉండి, వాక్యం నేర్చుకుంటూ ఉండి గంటలు చెప్పి నేను ఏం చేయాలంటే యేసు రక్తం చేయమనుకుంటే ఏం రాకపోతే యేసు రక్తం చేయమనుకో, లేకుంటే ఎన్ని పేర్లు జ్ఞాపకం వస్తాం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయి, లేకుంటే ఒక పాట పాడుకో, లేకుంటే బైబిల్ చదువుకో. ఆ దినం నువ్వు ఉపవాసం కోసం కేటాయించిన రోజు ఉన్న పనులన్నీ వేసుకోవడానికి కాదు, బాగురు తీయడానికి కాదు, బోళ్ళు తోమడానికి కాదు, బట్టలు ఉతికేయడానికి కాదు. ఆ దినం ఏం చేయాలా? ప్రార్థన. నీ ఒకదాంతో ప్రార్థన కాకపోతే ఇరుగు పొరుగు వాడిని పిలిపించుకోవాలా. అమ్మ, నీకు వంట ఇక్కడనే చేస్తున్నా, నువ్వు మాతోనే భోజనం చేద్దువు, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ఈ అంశం కోసం చేద్దాం అని కలుపుకొని ఆ అంశాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేస్తే ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బహుగా ఏడ్చినప్పుడు యోహాను గారికి దేవుడు జవాబు ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 6వ అధ్యాయము మొదటి వచనం ఏముంది? గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఏం జరిగింది? 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. ఎలాంటి స్వరం?
ఉరుమొంటి స్వరం ఎవరు చెప్పారు? 4 జీవుల్లో ఒకటి. పరలోకమందు 4 జీవులు ఉన్నాయి తెలుసా మీకు? ఆ 4 జీవులకు ఒకదానికి దూడ ముఖం, ఈ ప్రక్క మనుష్య ముఖం, వెనక ప్రక్క పక్షిరాజు ముఖం, ఈ ప్రక్క సింహం ముఖం. 4 సువార్తలకు సాదృశ్యం అవి. సింహం ముఖమేమో మత్తయి సువార్త, పక్షిరాజు ముఖమేమో యోహాను సువార్త. అది మీదికెళ్ళి కూడా చూడగలుగుతుంది. దాని దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. సూర్యుని ముఖముఖ చూస్తుంది. పరలోకం కూడా చూడగలుగుతుంది. పక్షిరాజు ముఖం అంటే యోహాను సువార్త. ఎవరు పలికని మాటలు ఆయన పలికాడు. ఏమని? నేనే మార్గము సత్యము. ఏ సువార్తలు ఉండే ఈ మాటలు? పరలోక విషయాలు ఆయన ఎక్కువ పలికాడు కనుక అది పక్షిరాజు ముఖం. తర్వాత యేసుక్రీస్తే దావీదు చిగురు రారాజు అని పెద్ద వంశాన్ని తీసుకొచ్చాడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గనుక ఆయన సింహం ముఖం. తర్వాత దూడ ముఖం ఎవరు? మనుష్య ముఖం ఎవరు? మనుష్య ముఖం అనగా లూకా సువార్త. మనుష్య కుమారుడు చెప్పండి మిగతాది పాపులను వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చెను. ఎటువంటి చాకిరి? మార్కు సువార్త. చాకిరితోనే మొదలవుతుంది. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే స్వస్థత చేసుకుంటూ తిరిగాడని, తర్వాత తన జన్మకు వృత్తాంతాలు అక్కడ ఉండయి మార్కు సువార్తలో. మిగతా విషయాలు ఉండయి. డైరెక్ట్ ఆయన పాయింట్కి వస్తాడు మార్కు. యేసు ప్రభు వెంటనే బాప్తిస్మం పొంది స్వస్థతలు మొదలుపెట్టాడని 1వ అధ్యాయంలోనే అత్తను స్వస్థపరిచినట్టు, అత్త జ్వరం పోయినట్టు ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి కనుక మార్కు సువార్త దూడ ముఖం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 జీవులలో ఒకటి గట్టి స్వరంతో ఏమంటుంది? రమ్ము అని చెప్పగా ఏం జరిగిందంటే తెల్లని గుర్రం కనబడేను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలుదేరాను. ఇప్పుడు మనకు సమస్య, ఎవరి తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు? ఎవరి ఈ కిరీటం ఏంటిది? ఈ విల్లు ఏంటిది అని మనం ఆలోచిస్తే చూడండి, ఈ ముద్రలు విప్పేవాడు ఎవరు? యేసు ప్రభు. మరి గుర్రం మీద కూర్చున్నవాడు కూడా యేసు ప్రభు అని చెప్పడానికి వీల్లేదు. అవును కదండి? తెల్లటి గుర్రం మీద కూర్చున్నవాడు దేవదూత వేషం వేసుకొని వచ్చే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు చేతిలో విల్లు మాత్రం ఉంది కానీ బాణం లేదు. బాణం లేదు అక్కడ, విల్లు మాత్రం ఉన్నది. కిరీటం ఇయ్యబడ్డది. ఆ కిరీటం పెట్టుకొని అంత్యక్రీస్తు 7 ఏళ్ల పరిపాలన మొదలు పెడతాడు. ఇక ఈ ప్రపంచంలో 7 ఏళ్ల పరిపాలనలో రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారు. చాలా హత్యలు జరుగుతాయి, చాలా అరాచకాలు జరుగుతాయి, చాలా మంది కరువుకు చనిపోతారు. జయించులకు వారికి కిరీటం ఇవ్వబడ్డది. 7 ఏళ్ల కిరీటం అది. 7 ఏళ్ళు పెట్టుకొని అంత్యక్రీస్తు రాజ్యం వెళ్తాడు. అంత్యక్రీస్తు అందరికీ ముద్ర గుద్దుతాడు. ఏ ముద్ర అది? 666. ఈ ముద్ర గుద్దినప్పుడు ఆ ముద్ర ఉన్నోళ్ళకే రాషన్, ఆ ముద్ర ఉన్నోళ్ళకే బస్సులో ప్రయాణం, ఆ ముద్ర ఉన్నోళ్ళకే ఉద్యోగాలు, ఆ ముద్ర ఉన్నోళ్ళే ఇళ్ళల్లో ఊర్లలో ఉండాలి. మిగతా వారికి ఇక్కడ పర్మిషన్ ఉండదు. ఇక ఈ ఊర్లో తిరగడానికి పర్మిషన్ ఉండదు. ఆ ముద్ర కంప్యూటర్లో మొత్తం చూపిస్తుంది, మన పుట్టపూర్వతలు అన్నీ చూపిస్తుంది. ఆ ముద్ర మనం తీసుకోవాలా తీసుకోవద్దా? మీరే పని బైబిల్ ఏం చెప్తుంది? తీసుకోకూడదు. ఆ ముద్ర తీసుకోక మనకు మరణం వచ్చినా పర్వాలేదు కానీ, రాషన్ బంద్ అయిపోయినా పర్వాలేదు కానీ, ఆ ముద్ర తీసుకుంటే నువ్వు సైతాన్ సొమ్మైపోతావు. నిన్నాడు అమ్ముకుంటాడు, నిన్ను నరకానికి పాత్రుడుగా చేస్తాడు. కనుక ప్రభు చెప్పాడు ఆ ముద్ర తీసుకోవద్దు మీరు. దేవునికి స్తోత్రం. ఒకవేళ 7 ఏళ్ల కంటే ముందే మీరు ఎత్తబడ్డారంటే పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతారు. విశ్వాసం సరిగా లేక, గట్టి పొట్టు సరిగా లేక, గురుగులు గోధుమ కలిసినట్టు మీరు సరిగా సిద్ధపడక తర్ర తప్పలాగా మిగిలిపోతే మీరు ఇక్కడనే ఉండిపోతారు. మనం సిద్ధపడాలి. ఈ రోజులు సిద్ధపడే రోజులు. ఏ తిరిగి 6 నెలల పొడుగా నీళ్లు పెట్టి పొలానికి సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన తర్వాత కొడలు పట్టుకొని నానెత్తాడు రైతు. కోత కోయడం ఎప్పుడో మొదలు పెడతాడు. గట్టి అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్తాడు. తర్ర తప్ప పొట్టంతా కూడా గాలిలా ఎగిరిపోతుంది తూర్పార పట్టినప్పుడు. గనుక మనం ఈ లోకంలో మిగిలిపోయినామంటే ఇక మనకి నరకమే దిక్కు. కనుక ఆ సమయంలో కూడా రక్షణ పొందడానికి ఒక్క లాస్ట్ అవకాశం దేవుడు ఇస్తుండు. ఆ లాస్ట్ అవకాశంలో అయినా నీవేం చేయాలా? ముద్ర తీసుకోకుండా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్యక్రీస్తు బయలుదేరాడు. 3వ వచనం చదువుదాం. 6:3 చదువు. మరి ఆయన 2వ ముద్రను విప్పగా రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రందైన వేరొక గుర్రం బయలుదేరాను.
మొదటేది తెల్లటి గుర్రం, ఇప్పుడేది ఎర్రని గుర్రం బయలుదేరాను. మనుషులు ఒక్కరినొకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చెయ్యుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి పెద్ద ఖడ్గం ఒకటి ఇవ్వబడెను. ఎంతో మంది చచ్చిపోతారు ఈ ముద్ర విప్పిందండి. చాలు ఇంటింటికి చావులు ఉంటాయి. ఒకరినొకరు పొడుచుకొని చస్తారండి, ఒకరినొకరు చంపుకుంటారండి. ఆషామాషి కాదు, ఈ ప్రపంచానికి జరిగే తీర్పులు రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఏం జరగబోతుంది, చక్రవర్తి ఎవరు వెళ్తారు, అంత్యక్రీస్తు ఎలాగా వస్తాడు ఈ ప్రపంచానికి రూల్ చేయడానికి, అవన్నీ కూడా రాయబడి. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన ప్రేమ రాజ్యం వెళ్ళిపోయిండు. ఇప్పుడు వచ్చే రాజు ఏ రాజ్యం వెళ్తాడు? ప్రేమ లేని రాజ్యం వెళ్తాడు. నటిస్తాడు ఎట్లా? తెల్లని గుర్రం ఉంది, తెల్లని బట్టలు ఉండి, అబ్బో క్రీస్తే కావచ్చు అనుకుంటాం మనమందరం కూడా. మంచిగానే ఉన్నాడు కదా, రాజ్యం మంచిగానే వెళ్తుండు కదా అని మనం అనుకున్నాం. క్రైస్తవులకు బట్టలే పంచబడుతున్నాయి కదా, మంచి భోజనాలు వస్తున్నాయి కదా, ఆయన మంచోడే, అంత్యక్రీస్తు మంచోడే అని మనం అనుకుంటాం. కానీ తర్వాత రంగులు చూపించడం మొదలు పెడతాడు. ఖడ్గం ఒకటి ఇవ్వబడుతుంది. ఇవ్వబడిన తర్వాత క్రైస్తవులందరినీ చంపేయండి అని చట్టం బయలుదేరుతాడు. దాన్ని ఆమోద ముద్ర గుద్ది అధికారం ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? చాలామంది కుప్పకూలిపోతారు. క్రీస్తుని నమ్మడం అంటే మామూలు కాదు. దేవునికి స్తోత్రం. పూల మీద నడిచినట్టు కాదు అది. అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం కోసం తిప్పలు పడుతున్నాం మనం. మనకి ఈ లోకంలో కావాల్సింది కాదు, పరలోకం కావాలి. ఆ పరలోకంలో బంగారు త్రోవలు, వజ్రాల పునాదులు, ముత్యాల తలుపులు, ఎన్నో మేడలు, ఇలాంటి పరలోక రాజ్యం కోసము మనమందరం కూడా సిద్ధపడుతున్నాం కనుక పరలోక రాజ్యం కొరకు మనము ఏం చేస్తున్నాం చెప్పండి? తిప్పలు పడుతున్నాం కనుక ప్రభుని నమ్ముకున్నాం. హల్లెలూయా. యేసే మన ప్రభు అని బాప్తిస్మం పొందాం. యేసే మన దేవుడని ప్రభుకు మన హృదయం ఇచ్చాం. మనం బాప్తిస్మం తీసుకున్నాం, ఆత్మతో నింపబడ్డాం, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వస్తాయి, నిన్ను నీ కుటుంబం వల్లే ఎలివేస్తాను. ఇదంటే దేవుణ్ణి నమ్మింది, ఇక మా కులం లద్దు, మా కుటుంబం లద్దు. ఇవి మామూలు శ్రమలండి. ఎలాంటి శ్రమలు ఇవి? మామూలే. మనం సిద్ధపడడానికి ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఈ లోకం మీదకి. అంత్యక్రీస్తు రాజ్యం వెళ్ళినప్పుడు నిన్ను చక్కగా ఊర్లోకి వెళ్ళి గెట్అవుట్ చేస్తాడు. నీ ఇళ్ళకి వెళ్ళి నువ్వు ఎలగొట్టేస్తాడు. నేను ప్రపంచం లిస్టులో ఉండకుండా చేస్తాడు. వాడు ముద్ర గుద్దినోళ్ళే లిస్టులో ఉన్నట్టు. చూసారా? చిప్పు, ఇంత చిప్పు పెడతారు అంతే. ఆ చిప్పు నుదుట అన్నా చేతి మీద అన్నా నువ్వెక్కడున్నా వాళ్ళ కంప్యూటర్లో కనబడతావు. చూసారా? నువ్వు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ చిప్పు ద్వారా వాళ్ళ కంప్యూటర్లో చూసి చెప్పచ్చు నువ్వెక్కడున్నావు. అంత భయంకరమైన రోజులు వస్తున్నాయి కనుక రెండో ముద్రను గుద్దినప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకున్నటకు సమాధానం లేకుండా గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. ఏ గుర్రం వచ్చిందంటే రెండోసారి ఎర్రని గుర్రం. ఎర్రటి కలర్ దేనికి గుర్తు? చూడండి, రక్తం గుర్తు కదా. సావు సావు సావు, మరణాలు మరణాలు మరణాలు, దానికి గుర్తు. 3వ చదువుదాం, 5వ వచనం చదవండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని చెప్పగా 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్నవాడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారన్నకు 1 సేరు గోధుమలని, దేనారన్నకు 3 సేర్లు ఎవలనియు, నూనెయు ద్రాక్షరసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలుకుట వినబడి. అంటే 3వ ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రం వచ్చింది? నల్లని గుర్రం. నల్లటి కలర్ దేనికి సాదృశ్యం? కరువు. చూడండి, కరువు దేశం మీదకి వచ్చిందంటే మొఖాలన్నీ ఎట్లయిపోతాయి? మనుషులై నల్లగా మారిపోతాయి, కళ్ళు గుంటలు పడతాయి, బరిబెద్దల బుక్కలు తేలుతాయి, కాలుకింత పుడకలాగా చేతికింత పుడకలాగా అయిపోతుంది. 2 కాళ్ళ మీద నడవరిగా మనుషులు, కడుపంత లోపలికి అంటుకుపోయి శక్తి లేక 4 కాళ్ళ మీద నడిచే బరిబెద్దల మనుషులు కనబడుతూ ఉంటారు మనకు. ఫేస్బుక్లో చూడండి, ఎప్పుడెప్పుడు దేశంలో కరువు వచ్చిందో మనుషులు పుడకల్లాగా అయిపోయిందండి. సావు కోరిన కానీ సావు రాలేదు. మనుషులకు తినడానికి ఆహారం లేక పిల్లల్ని చంపుకొని తినేసింది. కాకులు గద్దలు జీవరాశులను తినేసింది. గడ్డి పరక కూడా మలవడం లేదు, నీళ్ళు సరిగా తాగడానికి లేదు.
నల్లటి గుర్రం మీద ఉన్నకి చేతికి త్రాసు ఇవ్వబడ్డది. ఆ త్రాసులో జోకి అన్నం పెడుతున్నారు. ఒక దేనారానికి ఒక షేరు గోధుమలట, ఒక దేనారానికి 3 షేర్లు ఎవళ్ళట. ఇక అది నెల పొడుగా ఇక మనం గంజి కాసుకొని తాగాలి. కడుపు నిండి ఆహారం లేదు. ఇక 3వ ముద్ర విప్పినంటే ఏమవుతుంది? దేశం మీదకి కరువు. ప్రభు వర్షం పంపడిగా. ఇప్పుడు వర్షాలు మంచిగా వండుతున్నాయి, రైతులు బాగా వండించుకుంటుండ్రు, ఒక్కొక్కళ్ళు బలిసిపోతుండ్రు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంది. కానీ అప్పటికి వర్షాన్ని బంద్ చేసిందంటే ఇక దేశం మీద ధాన్యం ఉండదు. అసలు శ్రమకాలం రాబోతుంది ప్రపంచంలో. 7 ఏళ్ళ శ్రమకాలం. అది 7 ముద్రలు విప్పబడుతుంది. ఆ 7 ముద్రలు విప్పేటోళ్ళు ఎవరు? యేసు ప్రభువే. ఏ పాపం చేయని వాడి రాళ్ళు వేయబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయంకరమైన తీర్పుల్లో మనం తట్టుకోకుండా ఉండాలంటే మనం సిద్ధపడి పైకెత్తబడాలి. అంతే. కాలం ఉండగానే దీపము చక్క చేసుకోవాలి. కాలం ఉండగానే మనం సిద్ధపడాలి. మొదట దేవుని నమ్మిన బిడ్డలందరూ వెళ్ళిపోతారండి ఈ ప్రపంచంలోకి. మిగిలిన వాళ్ళకిగా ముద్ర 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 తీసుకోలేము. దేవుని నమ్ముకుంటా అంటేనే మనకి శ్రమలు తప్ప. ఇక చూడండి 7వ వచనం చదవండి. ఆయన 4వ ముద్రను విప్పగా రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరే మృత్యు. పాతాళ లోకం వాని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూలోకం నుండి క్రూర మృగముల చేత భూనివాసులు చంపుట, భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడింది. ఏ గుర్రం వచ్చింది? పాండుర వర్ణ గుర్రం. కూర్చున్న పేరేంటి? వాని పేరే మృత్యు అట. వాని పేరే మరణం. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరేంటి? జీవం. అవును కదా? నేనే మార్గం, సత్యం. ఆ జీవం నీళ్ళు నమ్మలేరు. నమ్మడానికి ఇంకొకడు వచ్చాడు. ఆయన పేరేంటి? మృత్యు. చూశారా? ఇప్పుడు ఈ నన్ను నమ్మండి, నిజమైన నమ్మలేరు కనుక అబద్ధమే నమ్మండి అని ప్రభు ఆ వ్యక్తిని పంపిస్తాడు. అప్పుడు అబద్ధాన్ని నమ్ముకున్న వారికి అందరికీ ఏం సంభవిస్తుంది? మరణము, మృత్యే. ఆ మృత్యు అని దాని వెనుక ఏదో ఒకటి వెంబడిస్తుంది. చెప్పండి ఏంటది? పాతాళం నోరు చేసుకొని వెంబడిస్తున్నారు. ఈ వ్యక్తి చంపిన వాళ్ళందరూ ఎండ్ల పడుతుండ్రు? పాతాళంలో పడుతుంది. 4టికి ఎప్పుడు కూడా తృప్తి ఉండదట భూమి మీద. ఒకటేమో కనని గర్భం, 2వ చెప్పండి నీళ్ళు తాగే భూమి, 3వ చెప్పండి పాతాళం. ఎంతమందిని మింగినా దానికి ఇక తృప్తి ఉండదు. సామెతల్లో రాయబడింది. దానికి తృప్తి ఉండదు. ఎంతమందిని మింగే ఇంకా నోరు తెరిచి ఉంటుంది ఇంకా కావాలని. అవునా కదా? ఈ భూమి కూడా ఎన్ని నీళ్ళు తాగినా ఇంకా నోరు తెరిస్తే ఇంకా నీళ్ళు కావాలని. ఇంకా అగ్నికి తృప్తి ఉండదట. ఎన్ని కాలబెట్టి అబ్బా చాలు కడుపు నిండింది అంటదా? నిండిన కట్టెలు ఎక్కడ కనబడితే అక్కడ తగలుడిగా. కనని గర్భానికి కూడా తృప్తి ఉండదట. చాలా అనేది అది. చూడండి, ఈ 4టికి తృప్తి అనేది ఉండదట భూమి మీద. అందులో పాతాళం ఒకటి. ఎంతమందిని మింగినా నాకు చాలు అనదట. దేవునికి స్తోత్రం. 4వ ముద్ర విప్పినప్పుడు కూర్చున్న వాని పేరు మృత్యు. అదే గుర్రం? పాండూర గుర్రం. పాండూర గుర్రం అంటే ఏ కలర్? ఫేడ్ కలర్, ఫెయింట్. ఏదైనా కలర్ మొత్తం మాసిపోయి అలాంటి కలర్లో ఉంటుంది చూడండి, దాని పాండూర గుర్రం. మనిషి కలరే మారిపోయి అలాగే ఉంటారు చూడండి, అంత కలర్ మారి రూపమే మారిపోయి ఆ గుర్రం సావు కలర్ అన్నట్టు. అది కలరు సావు కలర్. అది అలాంటి సావు కలర్లో కూర్చున్న వాని పేరే మృత్యు. ఆ మృత్యును పాతాళం వెంబడిస్తూ ఉంది. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమి మీద క్రూర మృగాల వలన ఎంతమంది చనిపోతున్నారో వాళ్ళందరినీ ఎవరు మింగుతున్నారు? పాతాళం మింగేస్తుంది. ఏ గుంపులో మనం ఉండాలి ఇప్పుడు ఆలోచించండి. మనం ఎత్తబడి గుంపులోనే ఉండాలి. ఈ ముద్రలు తీసుకున్న గుంపులో మనం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువు మిగిలిపోయింది. నేను త్వరగా చదువుతాను ఎందుకంటే మనకు సమయం సంకుచితంగా ఉంటుంది. 9వ వచనం చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుడు వాక్యము నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన ఆత్మలను బలిపీఠం కింద చూసితిని. ఏ ముద్ర? 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయట. ఆత్మలు ఎవరు? దేవుని వాక్యం కోసం వధించబడిన వారు, దేవుని వాక్యం కొరకు నరకబడిన వారు, దేవుని వాక్యం కొరకు చావు పొందిన వారు. అలాంటి ఆత్మలు అక్కడ ఉన్నాయట. వాళ్ళు ఏమని మొరపెడుతున్నారు చూడండి. నాదా
స్వామి సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చావు? ఎంతకాలం మేము వేచి ఉండాలి? ఎంతకాలం ఇద్దరిగా మేము దిగంబరులుగా ఉండాలి అని చెప్పంటే వారికి తెల్లటి వస్త్రాలు ఇచ్చాడట. ఏమి ఇచ్చాడు వారికి? చూడండి, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. మరియు ఆయన ఏమో చెప్తుండు, వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడేను. ఏమన్నారు? అయ్యా, మీలాగా చచ్చేటోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, లెక్కలో చేరాలి. ప్రపంచంలో కొంతమంది ఇంకా హతసాక్షులు అవుతారు, వాక్యం కొరకు ఇంకా ప్రాణం పెడతారు. ముద్రలు తీసుకోరు, వాళ్ళు సావైనా సస్తారు కానీ ముద్రలు మాత్రము తీసుకోరు. అలాంటి వారు లెక్క పూర్తి అయ్యే వరకు మీరు కాస్త విశ్రాంతి పొందండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్వరగా ముందు సాగుదాం. 12వ వచనం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రుడు బింబము రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలం చుట్టబడెను, గ్రంథము వలె తొలగిపోయాను. ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానం తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనికి, బండల్లోనికి, సందుల్లోనికి దాక్కొని సింహాసనాసుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వారు ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధి నుండి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. ఏ ముద్ర విప్పినప్పుడు? 6వ ముద్ర విప్పినప్పుడట సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు ఎరుపైపోయాడు. బ్లడ్ మూన్ అంటాం చూడండి. సూర్యుడు నలుపైపోతాడు, అమావాస్య చీకటి కాదు అది, సూర్యుడే వెలుగునివ్వడు అంతే. గ్రహణం కలిగిన చీకటి కాదు అది. చంద్రుడు ఎరుపైపోతాడు. అప్పుడు ఆ కాలంలో అంజూరపు చెట్టు బాగా గాలికి కాయలు రాల్చినట్టు ఆకాశంలో నక్షత్రాల స్థానం తప్పిపోతాయి. ఈ భూలోకమంతా ఆకాశమంతా సాపలాగా చుట్టబడుతుంది. మళ్ళా కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చేది ఉంది కనుక ఈ పాతయాన్ని గతించిపోతాయి, చాపలాగా చుట్టబడతాయి. అప్పుడు భూమి కూడా, కొండలు కూడా, ద్వీపములు కూడా వాటి వాటి స్థలం తప్పుతాయి. ఇక్కడున్న అమ్మకపేట కొండ అక్కడ పోయి చేరుతుంది, అక్కడున్న గుట్ట జగిత్యాల నడి రోడ్లోనికి వచ్చేస్తుంది, రోడ్ బంద్ అయిపోతుంది. చూడండి, కొండలు స్థానం తప్పుతాయట ఈ భూకంపాలకు. అప్పుడు ఇవన్నీ కూడా ఆకాశ నక్షత్రాలన్నీ కూడా అంజూరకాయల్లాగా రాలుతాయి. కింద రాలినప్పుడు ఈ సహస్రాధిపతులు, భూలోకంలో ఉన్న గనులు ఎక్కడికి పోతారు? వాళ్ళు అయ్యా మా మీద పడండి, కొట్టలరా, మాకు సావురా అని మరణం కోరుతారు, కానీ మరణం రాదట వారికి. ఎంత భయంకరం! సింహాసన ఆసీనుడు అయి ఉన్నవా అని ఉగ్రత నుండి మనం తప్పించువారు ఎవరు అని గుట్టలలో, కొండలలో, బండల సాటుకు దాక్కుంటారు. ఈ లోకంలో ఉన్న ఘనులు, డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు, సహస్రాధిపతి, ధనికులు, భూరాజులు, ఘనులు, ఆ గొప్పవారందరూ ఎక్కడికి పరిగెత్తారు చెప్పండి? గుట్టలకు. ఎవరి ఉగ్రత నుండి తప్పించాలని? గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఎప్పుడైనా కోపమైనట్టు మీకు కనబడుతుందా బైబిల్లో? ఒకసారి అక్రమ వ్యాపారం చేస్తూ ఉంటే మందిరంలోనికి వెళ్ళి కొరడా వేసి వాళ్ళందరినీ కొరతో కొట్టేశారు. పావురాలను విప్పి వెలివేశాడు. పశువులన్నీ కట్టిన కట్లన్నీ విప్పేసి ఏమన్నాడు? నా తండ్రి మందిరం అన్ని దేశాలకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరేం చేశారు? దాన్ని దొంగల గుహగా చేశారు. మీరు ఉత్త దొంగలు అని వారిని తిట్టాడండి. మందిరం అట దొంగల గుహగా చేశారు. వారు దోసుకుంటూ నిండా, మందిరం నిండా నిండి ఉన్నారు. రూపాయికో పావురం, రూపాయికో పావురం. ఒకడు కేకెత్తే 10 రూపాయల కోటి, 10 రూపాయల కోటి ఇంకోటి కేకెత్తున్నాడు. పశువులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరం దొంగల గుహగా చేసేశారు. ఇప్పుడు మనం కూడా భాగాలు ఇవ్వకపోతే ఏం చేసినట్టు? దొంగలుగా తయారైనట్టు. దేవుని మందిరం ఏం చేసినట్టు? దొంగల గుహ చేసినట్టు. మరి దొంగ అయి ఉండెను గనక వాడు ఉరు పెట్టుకొని సచ్చెను అని యూదా ఇస్కరియోతు గురించి రాయబడింది. అంటే దొంగలందరూ ఎటు పోతారు? దొంగలు నరకానికి వెళ్ళిపోతారు. దొంగలకు దేవుని రాజ్యం లేదట.
మనం ఏదైతే దేవుని సన్నిలో పొంది ఉంటున్నామో, విశ్వసిస్తూ ఉంటున్నామో నమ్మకంగా జీవించాలని, దేవునికి భయపడాలి. దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేయొద్దు. మన హృదయమే ఆయన మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనం దేవుని దొంగలిస్తే అలాంటి వారికి ఇక తీర్పు గదే. ఎప్పుడన్నా పశ్చాత్తాపపడి, ప్రభువా నేను నీ సొమ్ము దొంగలించాడు, నన్ను క్షమించు దేవా, నేను సమయానికి ఇవ్వలేకపోయి ఉంటున్నాను, ఇప్పటి సంది క్రమంగా ఇస్తా తండ్రి అని క్షమాపణ కోరి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చుడు నేర్చుకోవాలండి. నేను ఎప్పుడు కూడా 40% ఎందుకు తీస్తా అంటే పొరపాటున ఏదైనా మర్చిపోయి తీయలేకపోతానేమో, లేక అందులోకెళ్ళి ఎప్పుడైనా ఒకసారి ఖర్చు చేసుకొని ఆ సంగతి మర్చిపోయినంటే దేవుని లెక్కలు అది రాయబడి ఉండి ఏలియా పాస్టర్ గారు దశభాగం మింగాడు అని నేను ఎక్కడికి పోతా? నరకానికి పోతా. కనుక నరకం తప్పించబడాలంటే ఎక్కువ తీస్తూ ఉంటా. నేను వట్టి దశభాగం తీయా. నేను దశభాగంకు డబల్కు మళ్ళీ డబల్ 40% తీస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇంతగా ఆశీర్వదించబడుతున్నా, ఇంతగా సేవకులు పోషించబడుతున్నారు. మన సేవ ముమ్మరంగా సాగుతుంది. మీలో చాలామంది భాగాలు నమ్మకంగా తీసుడికే ఈ పరిశుద్ధమైన సేవ ఎత్తిపట్టబడతా ఉంది. మరికొంతమంది ఉన్నారు భాగాలు కూడా మింగటోళ్ళు భయపడకుండా. అలాంటి వారు దొంగలై ఉండి దేవుని సొమ్ము దొంగలిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని 2 కొరింథీ 5వ అధ్యాయంలో రాయబడింది. దొంగలు దేవుని రాజ్యంలో చేరరు. దేవునికి స్తోత్రం. కనుక మీ ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, దశభాగం తీయండి, నమ్మకంగా తీయండి, దశభాగం తినద్దు. మనకి కథ ఎంతో నవాట్లలాగా ఉంది, కానీ ఆ సమయంలో నరకంలో పడ్డప్పుడు ఏడుస్తామండి. దశభాగం తీయాలి. అది మనం తినకూడదు, అది మన సొమ్ము కాదు.